పశుపక్షాదులు అన్నీ ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి తన పనిని తాను చేసుకుని వెళ్ళిపోతుంటే మనిషి మాత్రం తన ఇష్టానుసారం మార్చుకుంటూ పక్కవారిని బాధ పెడుతూ కుటుంబాలని బాధ పెడుతూ అసలు ఎందుకని ఈ సమాజం ఇంత డిస్ట్రాక్ట్ అయిపోవడానికి ఎక్కడ మిస్ అయిపోయింది? ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఫ్యామిలీ ఆ వేలో మొదలైంది, ఆ వేని ఆచరిస్తూ వచ్చాం. ఆ లైన్ ఎక్కడ తప్పిపోయింది? ఖచ్చితంగా తప్పింది అని దానికి కారణం నేను ఎప్పుడు అంటానండి, స్కూలింగ్ అండ్ పేరెంటింగ్ రెండు కూడా. స్కూల్స్లో మనకు ధర్మం చెప్పరు. ఇప్పుడు స్కూల్స్లో మేము చెప్తాము అంటే అందరు హిందూయిజం అనుకుంటున్నారు, బట్ నో హిందూయిజం. నేను ఛాలెంజింగ్గా చెప్తానండి, ఎప్పుడైతే మనము సనాతన ధర్మ శాస్త్రాలు ఎక్కడైతే చెప్పబడతాయో వినబడతాయో అక్కడ సమాజం సుఖంగా ఉంటుంది. బికాజ్ సనాతన ధర్మ శాస్త్రం విన్నవారు పాపభీరులు అవుతారు. ఒక భయం, ఇప్పుడు నేను ఏదన్నా తప్పు పని చేశాను అంటే నాకు సీసీటీవీ, ఇప్పుడు సీసీటీవీ ఉంటేనే కదా మనం ఏం చేస్తారు, దొంగతనం చేద్దామంటే సీసీటీవీ ఉందని చూసి దానికి మనకు ముందు రాకుండా దొంగతనం అనేది చేస్తున్నారు. అంటే ఏంటిది, సీసీటీవీలో నేను క్యాచ్ అవుతానని. బట్ దెర్ ఈస్ వన్ సీసీటీవీ విచ్ ఇస్ అబ్జర్వింగ్ మీ. ఒక సీసీటీవీ భగవంతుడిది నన్ను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంది అని తెలియడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నుంచి నేను తప్పుకోలేను, ఆ సీసీటీవీని నేను బ్రేక్ చేయలేను. నేను చేసిన పాపము కాయ వాచ మనస చేసిన పాపానికి నాకు ఖచ్చితంగా నరకము, నాకు ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఉంది అన్న భయం వల్ల మనిషి ఏమవుతాడు చూడండి. ఖచ్చితంగా భయం వల్ల ధర్మం పాటిస్తారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మనం కనుక చూస్తే ఎవరైనా రేప్ చేశారు అంటే వాళ్ళ ఖచ్చితంగా మరణశిక్ష అనేది ఉంది కొన్ని కంట్రీస్లో. మన దగ్గర లేదు. రేప్ చేసిన తర్వాత కూడా ఎన్నో రోజులు ఆ కేసు అనేది నడుస్తూనే ఉంది. 13-14 ఇయర్స్ దాకా కూడా అసలు నిజంగా జడ్జిమెంట్ అనేది రాదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? భయం లేదు. వాళ్ళకి తెలుసు మనం దీంట్లో నుంచి బయటపడిపోతాం. అలాగా నేను భగవంతుడి దాంట్లో నుంచి నేను బయటపడలేను. నేను ప్రతిదీ చేస్తున్నప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మనకు శ్రీమద్ భాగవతంలో 6th క్యాంటోలో చెప్తారండి, ఖమ్ మరుద్గావహ అంటే అష్టదిక్పాలకులు, అంటే అష్టదిశలు కూడా. అష్టదిశల నుంచి ఎక్కడైనా మనం పారిపోగలుగుతామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అష్టదిశలు ఉన్నాయి. ఆకాశం ఉంది, భూమి ఉంది, గాలి ఉంది, రాత్రి సమయాన చంద్రుడు ఉన్నాడు. అంటే మనకు కనిపించినా కనిపించకున్నా కూడా చంద్రుడు అనేవాడు ఉన్నాడు. పగటి సమయంలో సూర్యుడు అనేవాడు ఉన్నాడు. కిరణాలు లేకున్నా కూడా వర్షం వచ్చింది అనుకోండి, సో హీస్ హిడెన్. కానీ సూర్యుడు లేడు అనలేం కదా మనము. సో ఇవన్నరూ నన్ను చూస్తున్నాయి అని ఖచ్చితంగా తెలియంగానే మనం ఏం చేస్తా అంటే అమ్మో నేను తప్పు చేసేస్తే నాకు ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది అన్న ఒక భావన వల్ల మనిషి తప్పుడు మార్గం ఎంచుకోడండి. దట్ ఈస్ ద రీజన్ నేను ఎప్పుడు అంటాను, ఎప్పుడైతే స్కూల్స్లో పిల్లలు కూడా తన పిల్లలకి పెద్దలు కూడా తన పిల్లలకి ఎప్పుడైతే భగవద్గీత, రామాయణము ఇవన్నీ చెప్పి, నరకము స్వర్గము ఇవన్నీ చెప్పి, నాన్న ఎప్పుడు తప్పు చేసినా కూడా పరమాత్మ చూస్తాడు చూడు అని ఇట్లాంటి వాల్యూస్ మనం కనుక నేర్పించామనుకోండి, మనిషి తప్పు చేయడం. వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అవి స్కూల్స్లో నేర్పించారు. పెద్దవాళ్ళు వచ్చేసరికి చాలా దారుణంగా అయిపోయిందండి. నిన్నే ఒక రీల్ చూసి అసలు నవ్వాలి ఎడవాలి నాకు అర్థం కాలేదు. ఉగాది అంటే ఏంటిదంటే వారికి చెప్పడానికి రావడం లేదు. అంతే కదా, మన కల్చర్ మనం మర్చిపోయాము, స్కూల్స్లో చెప్పలేదు. ఎన్ని రోజులండి అంటే ఎప్పటి నుంచో మెకాలీ గారు ఇలా చేశారు, పోర్టుగీస్ వాళ్ళు ఆక్రమణ చేశారు, బ్రిటిషర్స్ ఆక్రమణ చేశారు, ఇలా జరిగిందని పాస్ట్ ఎప్పుడు దాకా అనుకుంటాం. ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలి కదా, ఇప్పుడు మన చేతుల్లో ఉంది కదా. స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయండి, వాల్యూస్ అనేవి స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏదో పేరెంట్స్ నేర్పించాలి. పేరెంట్స్కి సమయం లేదు, మరి ఎవరు నేర్పిస్తారు? నేను చాలా బాగా స్టడీ చేసి చెప్తున్నానండి. నేను క్రిమినాలజీని కూడా కొంచెం స్టడీ చేశాను. అండ్ కోవిడ్లో ఉన్నప్పుడు నేను క్రైమ్ మూవీస్ కూడా చాలా చూసేదాన్ని. ఒక్క క్రైమ్ జరిగిందంటే అది రేప్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, సైకో కిల్లర్, ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్, దాని వెనకాల వాళ్లకు వాల్యూ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది. వాళ్ళ చిన్నతనము దానికి వాళ్ళ క్రైమ్ చేసేదానికి ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసం చూడండి, ఒక మనిషి చాలా బాగా అయినా, ఒక మనిషి ఒక క్రిమినల్ అయినా, అంటే చెడ్డవాడు బాగా అయినా కూడా రూట్స్ అన్నవి స్ట్రాంగ్ ఉంటాయి. ఏదైతే చిన్నప్పుడు రూట్స్ చెడ్డగా ఉన్నాయో వాళ్ళు చెడ్డవాడు అవుతాడు. ఎప్పుడైతే మంచిగా ఉన్నాయో వాళ్ళు స్వామి వివేకానంద, ఒక శంకరాచార్య లాగా మారిపోతారు. సో ఎదర్ పేరెంట్స్ చెప్పాలి, లేదు అంటే స్కూల్స్లో అన్న వాల్యూస్ అన్నవి నేర్పించబడాలి. ఎక్కడైతే ధర్మం అనే పదం వచ్చినప్పుడు, ఎక్కడైతే మన సనాతన సాంప్రదాయం లేకపోతే పద్ధతులు అన్నప్పుడు అది రిలీజియస్గా దాన్ని అంటగట్టడం వల్ల జరిగే అంతే డ్యామేజ్ ఎక్కువ. డ్యామేజ్ అండి. ఇప్పుడు ఎంత హేట్రేట్ చూడండి. ఇప్పుడు ఒక మతం, నేను పర్సనల్గా అండి, నేను ఎక్కడ కూడా మీరు నా చరిత్రలో అంటే స్కూల్ నుంచి కూడా శిల్ప అని స్టడీ చేస్తే నాకు క్రిస్టియన్, ముస్లిమ్స్ చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.
అండ్ ఈవెన్ బీయింగ్ సనాతని ఐ కెన్ నెవర్ హేట్ ఎనీవన్ జస్ట్ బికాస్ వాళ్ళు ముస్లిమ్స్ అని నేను హేట్ చేయలేను, వాళ్ళు క్రిస్టియన్స్ అని నేను హేట్ చేయలేను, వాళ్ళు పరదేశీయులని నేను హేట్ చేయలేను, బికాస్ ఐ ఫాలో ఇస్కాన్. చాలా మంది చెప్తారన్నమాట విదేశీయులు ఏంటి మనకు చెప్పేది. భారతదేశంలో సనాతన ధర్మం పాటించే వాళ్లకు వీళ్ళ వాళ్ళ అని దేహంతో ఉండదండి. ఎవరైతే సత్ప్రవర్తన పాటిస్తారో, ఒక గురు పరంపర ఉన్నారో అలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. దే మైట్ బి ఫారినర్స్ ఆల్సో. దానికి చక్కటి ఉదాహరణ మనకి ఇస్కాన్ సంస్థ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ వాల్యూస్ తెలియడం వల్ల ఏమవుతుంది అంటే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఎవరిని హేట్ చేయలేము. జస్ట్ బికాస్ ఒకరు ఒక వేషధారణ చేస్తాము అనేది మనం హేట్ చేయలేం కదండి. సో డీప్గా ఐ నో దట్ అండి, సనాతన ధర్మము ఎంత చెప్పబడితే, ఎంత లోపలికి వెళ్తే జనాలు అంత భగవంతుణ్ణి ప్రేమించడము, భగవంతుణ్ణి ప్రేమించడం అంటే అంత శాంతిని ప్రేమించడము, 10 మందికి మంచి చేసేవారే ఉంటారు సనాతన ధర్మీయులు నిజంగా పాటించే వాళ్ళైతే. ఎవరిని కూడా మన దగ్గర జీవహింస లేదండి. అహింస పరమో ధర్మ, మొదటి వాక్యం. ధర్మహింస తథైవచ, అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఫస్ట్ అహింస పరమో ధర్మ. అసలు ఎక్కడ కూడా కాయ వాచ మనస మీరు ఎవరినన్నా దూషించి చెడు ప్రవర్తన చేసి ఎన్ని పూజలు చేసినా కూడా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ యూ అని చెప్పే కృష్ణుడు, అది మనం అర్థం చేసుకోవాలి కదా. గుడిలోకి వెళ్తున్నాం, దానం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాము, బయటను సరిగ్గా ప్రవర్తించడం లేదు. యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్, లేదంటే అత్త కోడలు, మనం ఇంట్లో ఫ్యామిలీస్ చూడండి, ఒక ఫ్రెండ్ లాగా చూడండి, ఒక కలీగ్ లాగా చూడండి, అంటే మనం డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాము. సో ఇంట్లో పూజ చేసి, ఇంట్లో నువ్వు గుడికి వెళ్ళి తిలకం ధారించి అన్నీ చేసి, బయటికి వెళ్ళి నీకున్న ఫ్యామిలీని, నీకున్న ఫ్రెండ్స్తో నువ్వు చెడు ప్రవర్తన చేస్తున్నావు అంటే ఆ పూజ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు కృష్ణుడు. అది ఎందుకు తెలియదు? ఎందుకంటే భక్తి అంటే తెలీదు. నేను అందుకోసం అంటాను, వినండి క్లియర్గా, గివ్ టైం అండి. ప్రవచనాలు వినాలి అంటే ఇప్పుడు ఎవరు వినడం లేదు. గంటన్నరంటే కాదండి, రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అన్నా వినాలి. ఒక సంవత్సరంలో 7 days ఇవ్వండి అంటారు. ఒక సంవత్సరంలో భాగవతం, ఇంకో సంవత్సరం రామాయణం, ఇలాగ కొంచెం వినండి. లేదంత టైం ఉండదు అంటే రోజు ఒక అరగంట పెట్టుకోవాల్సిందే, ఒక సిరీస్ లాగా వినండి భాగవతము, రామాయణము. మనం అసలు ఎందుకు పుట్టాము, మన ధర్మం ఏంటిది, మన జీవితంలో ఎందుకు కష్టాలు ఉన్నాయి, నేను ఎలా ప్రవర్తించాలి, ఇవి అడగరండి. ఎలా అడుగుతారంటే ఒత్తులు ఎన్ని పెట్టాలి, దీపాలు ఎన్ని పెట్టాలి, గుడి చుట్టూ ఎలా తిరగాలి, రైట్ టు లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్, ఇవన్నీ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. దే ఆర్ ఇంపార్టెంట్ బట్ దే ఆర్ లీస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ప్రవర్తన ఎలా ఉండాలి, నాకు ఆత్మశాంతి ఎలా దొరుకుతుంది, నేను సమాజంలో ఎలా ప్రవర్తించాలి, నేను ఒక హస్బెండ్ లాగా ఎలా ప్రవర్తించాలి, నేను నా భార్యతో ఎలా ప్రవర్తించాలి, నేను మా తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగాల్సిందే కదా. మన మానవత్వం నేర్చుకోవడమే సనాతన ధర్మము. మనుషులుగా ప్రవర్తించడమే సనాతన ధర్మము. అది తెలుసుకోవట్లేదు జనాలు, కాబట్టి దారి తప్పుతున్నారని అనిపిస్తుంది నాకు. ఇంకోటి, మన కల్చర్ని చూసుకున్నప్పుడు ప్రతి పండగ అంటే మన ప్రతి పండగ కూడా మన నేచర్ తోటి, సంక్రాంతి తీసుకున్నా, ఉగాది తీసుకున్నా, ఆ వాతావరణ పరిస్థితుల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీరు అన్నట్టు, అంటే ప్రతి దానికి ఒక పండగకు ఒక పద్ధతి ఉంది, ఒక పెళ్ళికి ఒక పద్ధతి ఉంది, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అసలు అంటే ఒక జనవరి 1st చేసుకున్నంత ఇష్టంగా, ఒక బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నంత జోష్ మన సాంప్రదాయంలో అంటే భాగం అయిపోయిన ఒక సంక్రాంతి, ఉగాది, దీపావళి అక్కడికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతుందో మీకు తెలుసు. అసలు పండగలు మనం అంటే ఒక ఫ్యామిలీ ఎందుకు జరుపుకోవాలి, అది జరుపుకుంటే అంటే ఫ్యామిలీ అంతా ఎందుకు హ్యాపీగా ఉంటుంది, అసలు ఏది పద్ధతి, ఎందుకని అంటే ప్రతి దగ్గర ఇక్కడ ఎందుకనే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేన్ని ఫాలో అవ్వడం అనేది జరగట్లేదు. సో ఆ పండగల విశిష్టత ఎందుకని అంత అంటే మన ఇండియా అన్న వెంటనే ఒక్కో ప్రాంతాలు వేరైనప్పటికీ సంక్రాంతిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకున్నా మొత్తానికి దాని భావం మాత్రం ఒకటే. కాబట్టి ఆ పండగల్ని మనం జరుపుకుంటే, వాటిని పాటిస్తే జరిగే లాభాలు, మన ఫ్యామిలీలో జరిగే అంటే మంచి ఏంటనేది. ఫస్ట్ థింగ్ ఇది ఏంటిదంటే బాలీవుడ్ అండి, బాలీవుడ్, టాలీవుడ్ అంటే సినిమా. బాలీవుడ్ ఏదైనా చూడండి, మన ప్రాంత భాషలో ఉన్న సినిమాస్ మనుషుల్ని చెడగొడతాయి అని చెప్పడానికి నేను కించిత్ కూడా అంటే ఐఎమ్ నాట్ హెసిటేటింగ్. ఫ్యాక్ట్ ఏంటిది అంటే సినిమాల వల్ల మనుషులు ఇప్పుడు ఉన్న సినిమా సిస్టమ్ వల్ల పాడైపోతున్నారు. ఇండివిజువాలిటీని ఎక్కువగా నేర్పిస్తున్నారు. ప్రతి సినిమాలో చూడండి, నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేను అన్నది ఉంది. కానీ ఒక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిన్న భర్త కోసం నేనేం చేయగలుగుతాను అన్న ఆలోచించే విధానం ఆడపిల్లలకి రావడం లేదు. నేను ఒకరిని ప్రేమించాను అంటే నేను అమ్మాయి కోసం ఏం చేయగలుగుతాను అని ఆ అబ్బాయి ఆలోచించడం లేదు.
సరే మేము పెళ్లి చేసుకున్నాము, నేను మా ఫ్యామిలీ కోసం ఏం చేయగలుగుతానే ఆ దంపతులు ఆలోచించడం లేదు. పేరెంట్స్ పిల్లల కోసం లేదు, పిల్లలు పేరెంట్స్ కోసం లేదు. సో ఎప్పుడు చూసినా ఏంటిది అంటే నేను, అందరం కూడా నా ఐడెంటిటీ ఏంటి అంటే నేను ఒక డాన్సర్నా, నేను ఒక సింగర్నా, నేను ఎవరు అన్న దాని వెనక మనం ఎంత పరిగెడుతున్నాము అంటే వీఆర్ ఫర్గెట్టింగ్ దట్ నేను అంటే పుట్టుకతో మనం ఏం చెప్తామండి, నేను మా మా నాన్నగారి పేరు చెప్పాలి అంటే శరద్రావు గారి కూతుర్ని అంటే నా ఐడెంటిటీ మా నాన్నతో ఇప్పటికీ ఉంది. నేను ఎవరు అంటే చెప్తాను, నువ్వెవరు అంటే మా అమ్మ పేరు చెప్తాం మనం. మా అక్క దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత నేను షరియు గారు చెల్లెళ్ళండి అని చెప్తాను. సో అవర్ ఐడెంటిటీ ఈ స్ట్రాంగ్లీ రిలేటెడ్ టు అవర్ ఫ్యామిలీ. మనం మర్చిపోతున్నాం అది. ఎప్పుడు చూసినా నువ్వు ఎంత సంపాదిస్తావో అది మన ఐడెంటిటీ అనుకుంటున్నాం. సరే బాగా సంపాదించారండి, ఫైనల్లీ దొరికేది ఏంటిది? అది చాలామంది మిస్ అవుతున్నారు. బాగా సంపాదించాను, ఐడెంటిటీ ఉంది, పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, వాట్ హ్యావ్ యూ గెయిన్డ్ అని ఒక 40-45 తర్వాత చూసాము అంటే ఎంప్టీనెస్ ఉంటుంది లైఫ్లో. ఎందుకు చేశాను అంటే ఒక అకౌలెడ్ వచ్చింది, ఇంటికి వచ్చాక నాన్న చూడు నాకు ఇది వచ్చింది అంటే వెరీ గుడ్ తల్లి అనగానే ఆ సంతోషము, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంతమందికి ఇచ్చినా కూడా ఆ సంతోషం ఉండదు కదా. అది మనం మిస్ అవుతున్నాము. సో ఈ డీప్ రూటెడ్ మన పండగల్లో ఉండేవి. ఇప్పుడు మాకు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ నాన్న ఒక అలవాటు పెట్టారండి, ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నాయంటే పొద్దున్న స్నానం చేసి పూజ చేసి, కొన్ని ఫెస్టివల్స్కి అయితే స్నానం చేయంగానే అత్త మామ పిన్ని బాబాయ్ అందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడతాం చిన్నప్పటి నుంచి. మా గురువుగారు పెద్దవాళ్ళు టీచర్స్ అందరికీ కూడా ఫోన్ చేయడం వల్ల నాకేమవుతుందంటే గంటన్నర ఒక్కొక్కసారి 2 hours పోతాయి దాంట్లో. కానీ పోయిన తర్వాత నేను ఏం ఆలోచిస్తానంటే నాకు చాలా బ్లెస్సింగ్స్ దొరికాయి. అందరు చక్కగా తల్లి నువ్వు చాలా ఎదుగు అంటారు. అదే ఎవరితో మాట్లాడలేదు అనుకోండి, ఏముంది, నేను ఇన్స్టాగ్రామ్ ఫొటోస్, ఫేస్బుక్ ఫొటోస్ పెట్టాను, బట్ దెర్ ఈస్ ఎంప్టీనెస్ ఇన్ లైఫ్. అదే మీరు ఎంత అయితే అంత ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యారు అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది.